మన యొద్దనున్న ఏదైనా విలువైన వస్తువును ఎవరైనా దొంగిలించినప్పుడు మనం ఎంతో బాధపడుతూ ఉంటాము కదా. మరి అన్నిటికన్నా విలువైన సమయమును మన యొద్ద నుండి అపవాది దొంగిలించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దేవునితో సమయం గడపనివ్వకుండా లోకంలో ఏమి జరుగుతుందో చూడు అంటూ ఆకర్షిస్తూ ఉంటాడు. ప్రార్థించనివ్వకుండా, వాక్యం చదవనివ్వకుండా వాడు చేయవలసినవన్నీ వాడు చేస్తుంటాడు. వాడికి లొంగిపోతున్నావా? వద్దు మిత్రమా, సాతానుగాడికి లొంగవద్దు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, సమయం పోనీయక త్వరపడమని. సమయం ఎంతో విలువైనది కదా. సమయాన్ని మనం వృధా చేసుకుంటున్నప్పుడు మనకు తెలియదు, కానీ ఆ సమయం మనం వృధా చేసుకున్నాము అని మనకు తెలిసినప్పుడు దేవునితో సమయాన్ని గడపలేకపోయాని అని బాధపడతాము. కాబట్టి సమయం ఉన్నప్పుడే దేవునితో గడుపు. మెలకువ కలిగి ప్రార్థించమని, దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించమని, అపవాదిని ఎదిరించుడి అని మనకు బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి దేవుని మాటలకు మనము లోపడుతూ దేవునికి దగ్గరగా జీవించుదాం. దేవుని కృప మనకు తోడైండునుగాక. ఆమేన్.